మంచిది చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ. హల్లెలూయా. మంచిది. శ్రమ ధ్యానాల కూడిగా 20వ దినం ఇది. మంచిది. డేట్ వచ్చేసి మార్చి 28వ తారీఖు. ఈ రాత్రి 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మంచిది. అందరం కూడా వాక్య భాగంలోకి వెళ్దాం. రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తమ్ము తాను అప్పగించుకునేను. చూడండి, చిన్న ప్రార్థన తీసుకొని ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల యేసయ్యా, జీవాధిపతి వందనాలు. శ్రమ ధ్యానాలు 20వ దినం ప్రభా, ఈ రాత్రి 10 నిమిషాలు నీ మాటలు ధ్యానం చేయవచ్చుగా అల్పుని నన్ను సిలువ చాటు భద్రపరుచుకుని నా నోరుని గోడగా వాడుకోమని వినిచిన వారందరితో, చేరువచ్చిన వారితో, ఎంత శబ్దంతో వింటున్న వారితో ఈ మాటల ద్వారా అయినా ప్రతి ఒక్కరిని కదిలించినైనా ప్రతి ఒక్కరికి నీ కృపా కాపుదల భద్రత నీ రక్షణ దయచేయమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి మాట మనం ధ్యానం చేసుకోగలిగితే, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 7 మాటల్లో ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు మనము ఆలోచన చేద్దాం. చనిపోయాడా, చంపబడ్డాడా? చనిపోయాడు. హల్లెలూయా. మంచిది. చనిపోయాడు అనే దానికి ఇది కూడా ఒక సాదృశ్యం. ఏమని? తన్ను తాను అప్పగించుకునేను. చూడండి, తండ్రి నీ చిత్తమైతే నా ఆత్మనే, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన మరణించేట్లా. ఒక చోట అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఈ పాత్రను తొలగించన్నాడు. ఆ పాత్ర ఏంటంటే ఆయన మరణించటం. ఇక శ్రమ పడేక ముందు, ఆయన్ని ఇక బంధించేక ముందు తను ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఎక్కువగా ఆయన గడుపుతూ ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరం ఆయన ప్రార్థన ఎక్కువ చేసేట్లా. బాప్తిసం పొందగానే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. దేనికంటే ఆయన మరణించడానికి ఈ భూమి మీద ఆయన జన్మించాడు. ఆయనకు తెలుసు మరణించడానికి ఆయన భూమి మీదకి వచ్చింది. తను తాను రిక్తుడిగా చేసుకొని మానవుడిగా జన్మించి మానవుడిగా అన్ని రకాలుగా బాధలు పడి అన్ని హింసలు పడి, కానీ మానవులైనటువంటి మనం అందరం ఏదో ఒక పాపంలో పడిపోతూ ఉన్నాం. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏ పాపము ఎరగినటువంటి వాడు, ఏ పాపము ఆయన చేయలేదు, ఏ పాపము ఆయనలో రూపింపలేదు. ఎవరు కూడా ఏ పాపము ఎరగినటువంటి వాడు. కానీ మానవులుగా ఉన్న మనం అందరం కూడా అన్ని రకాల పాపాలతో సాతానికి మనం బానిసలు అయిపోయి అన్ని రకాల పాపాలతో మనము కొట్టుమిట్టులాడుతున్నాం.
కారణం ఏంటో తెలుసా? ఈ లోకమంతా కూడా పాపముతో నిండిపోయింది. వాస్తవంగా ఈ లోకమే పాపముతో నిండిపోయినటువంటి లోకంలో నువ్వు నేను మనమందరం కూడా జీవిస్తూ ఉన్నామంటే ఆ పాపంలో మనం కూడా పడిపోతున్నాం. కానీ ప్రభువు యేసుక్రీస్తు ఎక్కడ కూడా పాపము ఎరగనటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము పాపముతో నిండిపోయినదని దానికి అర్థం ఏంటంటే ఆదిలోనే ఆదాము చేసినటువంటి దేవుడు పరిశుద్ధులుగా వారిని చేస్తే వారు అపవిత్రులుగా మారే కారణం ఏంటంటే అపవాదమైనటువంటి సాతాను వశంలో పడిపోయి పాపం చేసినందువల్ల లోకం మొత్తం కూడా పాపము ఏర్పడింది. ఈ పాపాన్ని జయించడానికి ఆయన ప్రభువు యేసుక్రీస్తు 2025 సంవత్సరాలు నీ కొరకు నా కొరకు ఈ పాపాన్ని మనందరి పాపాన్ని ఆయన శిలువ మీదకి మోసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అందుకనే తన ఆత్మని ఆయనకు అప్పగించుకున్నాడు. నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు? నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు? ఈ రాత్రి నీకు ప్రశ్న ఇది, నువ్వు ఆలోచించే. నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు? వింటున్నావు నువ్వు? ఈ రాత్రి నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు? దేనికి అప్పగిస్తున్నావు? ఆలోచన చేయి. నా ప్రియమైనటువంటి వారులారా, లోకమైనటువంటి పాపంలో, లోకమైనటువంటి అంధకారంలో, లోకమైనటువంటి బానిసత్వంలో నువ్వు కూరుకుపోతూ లోకానికి నీ ఆత్మను అప్పగిస్తూ ఉన్నావా? లోకాన్ని జయించినటువంటి, లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవునికి నువ్వు అప్పగిస్తున్నావా? నీకై నువ్వు పరీక్ష చేసుకో. ఉదయం లేచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఏ స్థితిలో పడి ఉన్నావు నువ్వు? ఏ పాపంలో ఉంటున్నావు నువ్వు? ఏ అపరాధంలో ఉంటున్నావు నువ్వు? ఏ దోషంలో ఉంటున్నావు నువ్వు? ఏ మోసంలో ఉంటున్నావు నువ్వు? ఏ క్రియల్లో ఉంటున్నావు నువ్వు? నీకు తెలుసు. నీకై నువ్వే మాత్రమే పరీక్షించుకో. నీ హృదయాన్ని నీకై నువ్వు పరీక్షించుకో. నీ ఆత్మను నీవే పరీక్షించుకో. నీ ఆత్మను మరొకరు కూడా వచ్చి చెప్పగలిగినటువంటి వారు లేరు. ఎందుకంటే ఒకరి వైపు ఏడు చూపిస్తే 4 వేలు తిరిగి చూపించేటువంటి వ్యక్తి కల్లే అవి చూపిస్తూ ఉంటాయి. అంటే దానికి వాక్యంలో కూడా ఉంది, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలక ఏరటం ఎలా, వెతకటం ఎలా? పిల్లరా, పాపం అనగా ఏమిటి? పాపం అనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవునికి లోపడకుండటమే పాపం. దేవుని మాట వినకుండటమే పాపం. దేవుని సన్నిధికి రాకుండటమే పాపం. దేవుని వాక్యము చదవకుండటమే పాపం. దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటమే పాపం. ఉదయాన్నే లేస్తే నువ్వు ప్రార్థన చేయకుండటమే పాపం. వాక్యం చదవకుండటమే పాపం. నోటితో అన్న మాటలు కాదు, మైండ్లో లేదే మా ఆలోచన కాదు, ఎవరికి కనపడవు. మైండ్లో మీద ఆలోచనలో, హృదయంలో వచ్చే తలంపులు ఎవరికి కనపడవు. కానీ నిన్ను పుట్టించినటువంటి ఆ తండ్రికి మాత్రం తెలుసు నీ హృదయ రహస్యాలు. ఆయనకి తెలుసు. ఆయన నీకు తీర్పు తీర్చేవాడు. నేను కాదు, మరెవరు కాదు. ఎవరు కాదు, తీర్పు తీర్చేది ఆయన. చూడండి, ఆనాటి కాలంలో బైబిల్ గ్రంథంలో ఉపమానం మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మోషే ధర్మశాస్త్రం ప్రకారం క్రీస్తు పూర్వం పిల్లరా, మోషే ధర్మశాస్త్రం అనేటువంటి ధర్మశాస్త్రం అన్నది క్రీస్తు శకంలో యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఒక స్త్రీ పాపముతో పట్టుబడి ఉన్నప్పుడు ఆ స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం అప్పుడు రాసి ఉన్న విధానాన్ని బట్టి పాపం చేసిన ప్రతి వారిని రాళ్లతో కొట్టి చంపవాలని
చేయాలని ఆ యొక్క ఆజ్ఞ ఉన్నది పిల్లారా. అలాంటిది క్రీస్తు శకంలో యేసు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఒక స్త్రీ ఆ రీతిలో పాపముతో పట్టబడి ఉన్నప్పుడు ఆ స్త్రీని రాళ్ళతో కొడుతూ తరుముకుంటున్నారు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు, యూదులందరూ తరుముకుంటూ కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తున్న సమయంలో యేసుక్రీస్తు తన శిష్యులు బోధిస్తూ ఓ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వస్తున్న సమయంలో ఈమె ఎదురైంది. వాళ్ళందరూ రాళ్ళతో తీసుకొని ఆమెను కొట్టుకుంటూ వస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర కుప్పకూలిపోయి పడిపోయింది అలా. అయితే ఏం జరుగుతుంది ఇక్కడని యేసు ప్రభు అడిగినప్పుడు అలాంటి కాలంలో ఉన్నటువంటి వారు యువకులు అన్నారు, ఓ బోధకుడా, మా మోషే ధర్మశాస్త్రం ప్రకారం పాయింట్ నోట్ చేసుకోండి. మా మోషే ధర్మశాస్త్రం ప్రకారం పాపముతో పట్టబడినటువంటి వారిని రాళ్ళతో కొట్టాలని మా ధర్మశాస్త్రంలో రాసి ఉన్నది. ఇవి పాపంతో పట్టబడి ఉన్నది, ఇవి రాళ్ళతో కొట్టాలని మేము కనుక్కుంటూ వచ్చాం, మధ్యలో వచ్చావు అన్నారు. ఓకే, సరే కొడుతురు, ఒక నిమిషం వెయిట్ చేయండి, ఒక నిమిషం కొడుతురు అని యేసు ప్రభు వాళ్ళని అలా ఆపారు. పిల్లరా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఆపారు వాళ్ళని. ఆపి ఆయన అడుగుతూ ఉన్నాడు, నిజమే ఈమె పాపముతో పట్టుబడినది నిజమే, పాపం చేస్తుంటే మీరు చూశారు నిజమే, ఈమె తరుముకుంటూ వచ్చిన మాట నిజమే, కానీ మీలో పాపము లేనటువంటి వాడు మొదటి మీద రాయవేయమన్నాడు. గుంపు చూస్తే 200 మంది ఉంటారేమో, లేక 2000 మంది ఉంటారేమో, లేక 2 లక్షల మంది ఉంటారేమో, లేక 20 మంది ఉంటారేమో, కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తే చాలా మంది ఉండాలన్నటువంటి సత్యం మనం తెలుసుకుంటాం. ముందు చెప్తా ఈ మాట. పిల్లరా, మీలో పాపము చేయనటువంటి వాడు మొదట రాయి వేయమంటే ఒకడు రాయి తీసుకొని వచ్చాడు కొడతానికి వస్తే ఆయన నేల మీద కూర్చొని, ఆ రా, నీ పేరేంటి? ఫలానా దావీదు. ఓకే, దావీదు అని దావీదు చరిత్ర రాశాడు. ఇలా రాస్తూ ఉంటే వాడు చదువుతున్నాడు, రాయి తీసుకొని వచ్చి వాడు చదువుతున్నాడు. వామ్మో, ఇదంతా నాదే, నేను చేసిన పని అంతా కూడా రాస్తున్నాడు, నేను చేసిన పాపం అంతా కూడా తెలియపరుస్తున్నాడు, ఈయన కరెక్ట్ చెబుతున్నాడు అని చెప్పి రాయ పక్కన పడేసి వెనక్కిలేడు. రెండవడు వచ్చాడు. పిల్లరా, ఏంద్రా కొట్టుకుంటూ వెళ్ళే పెద్ద ముందెళ్ళే ఉన్నట్టుగా నేను పడతా చూడని వచ్చాడు. వాడి పేరు కూడా రాసాడు. పిల్లరా, వాడు చేసిన పాపములు కూడా రాశాడు. వామ్మో, నా పాపములు చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి ఆ రాయ అక్కడే పడేసి, ఎక్కడ మొదటి వేసిన వాడు కాడేసేసి వాడు కూడా పక్కకి వెళ్ళాడు. అంటే 3వవాడు, 4వవాడు, 5వవాడు, 6వవాడు, 7, 10, 20, 30, 40, 50, 100, 1000, 10,000, 1,00,000 అంటే వెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే రాళ్ళంట, ఇదిగో ఈ బిల్డింగ్ అంత ఉన్నాయంట. హల్లెలూయా. రాళ్ళంతా ఈ చర్చి అంత ఉన్నాయంట. హల్లెలూయా. చూడండి, కుప్ప పోయిందంట. అంటే ఎంత మంది వచ్చి ఉంటారు? 100 మంది అయితే ఎంత మంది కుప్ప? చిన్న కుప్ప. 1000 మంది అయితే చిన్న కుప్ప. అంటే ఈ చర్చి అంత ఎత్తైన కుప్పబడిందంటే, సుమారు ఒక బిల్డింగ్ అంత ఎత్తైన కుప్పబడిందంటే ఎంత మంది వచ్చి ఉంటారు చూడు. ఒక్కొక్కడు 2 తీసుకున్నా చాలు. ఆమె చచ్చిపోవటానికి ఇంతరాయికి వచ్చిన గొలుకురాయి ఇంతరాయితో కొడతారా? కొట్టరు. ఇంత లారాయి తీసుకుంటారు. ఎదుటోళ్ళు పాపం అంటే ఇంత లావుగా వస్తారు. ఎదుటోళ్ళు మాట అనాలంటే ఇంత నోరేసుకొని వస్తారు. ఎదుటోళ్ళని దూషించాలంటే ఎంత అహం వేసుకొని వస్తారు. ఎదుటోళ్ళని కొట్టాలంటే ఎంత పెద్ద కర్ర తీసుకొని వస్తారు. ఉదాహరణకి, అవునంట. ఎదుటోళ్ళని తిట్టాలంటే పడకలో ఉన్న ఓడగోళ్ళు వేసి పరిగెత్తుతాడు. తిట్టడానికి ఓపిక చేసుకొని తిట్టొత్తానికి. అవునా?
ఏమండి, అవునా కదా? ఎన్ని మాటలు చదువుతారో. కొంతమంది చూస్తూ ఉంటారు గొడవలో లడ 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 తిట్టేసి మంచిని తెప్పించుకొని దన తాగేసి మళ్ళా తిడతాం మొదలు పెడతారు. చూడు, ఓపిక తెచ్చుకొని మరి ఎదుటోళ్ళు తిట్టాలంటే అంత ఆనందంగా తిడతారు. అక్కడ కూడా కొట్టడానికి ఇంత లావరాయి తీసుకొని వస్తే వాళ్ళ పాపాలు రాస్తూ ఉంటే ఆ రాళ్ళన్నీ ఆ కుప్ప వేస్తే కుప్ప అంట పెద్ద కుప్ప అయిందండి పిల్లలు. అప్పుడు ఆ కుప్పను చూసి వాళ్ళంట ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. వామ్మో 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 అని వెనక్కి వెళ్ళిపోయారంట. అక్కడ యేసు ప్రభు ఒక్కడే మిగిలిపోయాడు. తర్వాత ఆ పట్టబడినటువంటి స్త్రీ మిగిలింది. ఆ పేరేంటో తెలుసా మీకు? తెలుసా? ఏం పేరు ఆ పేరు? ఏం పేరు? నువ్వేం పేరు చెప్పావు? మరియా. రైట్ ఆన్సర్. మగ్దలేని మరియా. మగ్దలేని మరియా. అప్పుడు ఆమెను చూసి, ఆ మరియను చూసి, అమ్మా నిన్ను వీళ్ళేమి శిక్షించలేదా అంటే, లేదు నాయనా ఆమె ఆ మరియా, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, నువ్వు ఇంకెప్పటికీ ఈ పాపం చేయబాకుమా అని చెప్పినప్పుడు తను తాను వెంటనే ఆ రాళ్ళు ఏ రీతిలో కొప్పేసేసిందో తన స్థితిని కూడా అక్కడ పడేసుకొని వెళ్ళిపోయింది. పిల్లారా, యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఆమె. హల్లెలూయా. యేసును చూసింది మొట్టమొదటి వ్యక్తి ఆమె. ఏడుస్తూ ఉన్నప్పుడు దేవదూత ఆ రాయి మీద కూర్చొని, మరియా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎత్తుతున్నటువంటి ఆయన మృతుల్లో లేడు, సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంతగా ఆమె హెచ్చింపబడిందో. ఈ రాత్రి నువ్వు నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు ఆలోచించేయి. ఆ క్షణమే ఆమె యొక్క ఆత్మని ఆయనకు అప్పగించేసింది. పిల్లారా, ఆయన దేహాన్ని ఆడ పడేసి ఉండొచ్చు, ఆత్మ సిద్ధపాటు కలిగిపోయింది. దేహం ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళింది దేహం? మట్టిలోకి వెళ్ళిపోయింది. దేహం 2 రోజుల క్రితము పేరాల విజిలిపేట సమాధుల్లో, ట్రైబల్ సమాధులు, ఆ యొక్క సమాధుల్లో తవ్వుతుంటే ఒక శవం బయటపడింది. కంపు కొట్టిపోయింది. వాళ్ళు భయపడిపోయి దాన్ని పూడి చేసి మరొక చోటికి తీసుకొచ్చి అక్కడ తీయమంటే అక్కడ కూడా శవం బయటపడుతుంది. పిల్లలు చూడండి, శవం మీన్స్ దేహం. ఈ శరీరం మట్టి శరీరం కనుక మట్టికి మట్టిగాను, తుమ్ముకు తుమ్ముగాను, ధూళికి ధూళిగాను అయిపోయే ఈ దేహాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? స్థిరమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ, ఆ ఆత్మను ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి నువ్వు తెలుసుకో. యేసు ప్రభు శరీరధారిగా ఈ యొక్క లోకంలో జన్మించాడు. పిల్లారా, శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆత్మ చరాచరకు పాతాళంలోకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడటానికి పరదేశికి వెళ్ళింది ఆత్మ. క్షమించండి, పరదేశిలో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ పోగేసింది ఆత్మ. 3వ రోజు మహిమ శరీరంతో లేచాడు ఆయన. హల్లెలూయా. మహిమ శరీరంతో, నీ శరీరం మహిమ శరీరంగా మార్చబడాలంటే నువ్వు మారు మనసు పొందాలా. అప్పుడు దాకా ఈ లోక వ్యసనాలతో, ఈ లోక పాపాలతో, ఈ లోకములో నిండిపోయినటువంటి నువ్వు మారు మనసు పొందగలిగితే, నీ మనసును మార్చుకోగలిగితే, నీ ఆత్మను మార్చుకోగలిగితే, పరిశుద్ధులైనటువంటి ఆ దేవుడికి నువ్వు అప్పగించుకోగలిగితే, నీ జీవితం మారిపోయింది, నీ దేహం మారిపోయింది, పాపపు శరీరం పోయి మహిమ శరీరంగా దేవుడు నీకు ఇస్తాడు. పిల్లరా, మహిమ శరీరాన్ని చూశారు ఎప్పుడైనా? ఎక్కడన్నా చూశారు మహిమ శరీరం? చూడలేదా మీరు? మహిమ శరీరాన్ని లోకంలో ఉన్నప్పుడు నువ్వు
లోక శరీరముగా ధరించిన నువ్వు లోక పాపాలన్నీ విడిచిపెట్టి పరిశుద్ధుడిని నువ్వు నమ్మినప్పుడు, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవించినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బాప్తిసం పొందినప్పుడు నీ శరీరం మహిమ శరీరమే గుర్తుపెట్టుకో. బాప్తిసములో నువ్వు చచ్చిపోతావు, పునరుత్థానముగా మహిమ శరీరంతో నువ్వు లేపబడతావు. ఈ మహిమ శరీరం నీలో ఉన్నంత కాలం దేవుని ఆత్మ నీకు తోడుగా ఉండాలి. నువ్వు మరలా వెనక్కి తిరిగి చూసి మరలా వెనక్కి తిరిగి చూసి చూడరాని వాళ్ళను చూసి మరలా లోక శరీరంలోకి వెళ్ళిపోతే తప్ప వెనక్కి తిరగకుండా ముందుకే నువ్వు సాగుతా ఉంటే నీ శరీరం మహిమ శరీరంగానే ఉంటుంది. నీలో జీవాత్మ రగులుతూ ఉంటుంది పిల్లారా, జీవాత్మ రగులుతూ ఉంటుంది. దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు, జీవాత్మలో ఉన్నప్పుడు, మేము నిలబడ్డప్పుడు మాకు సమయం కూడా సరిపోదు. టైం స్పెండ్ అయిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు అయితే ఇంటికాడ పిలుస్తారా అని అప్పుడు దాకా మనకి నిజంగా సమయము సరిపోయిందా? చాలు. ఒక్కోసారి నాకు ఇక్కడ 11 కూడా అయింది. ప్రార్థన అయిపోయినా కూడా పెందల కాడ మాకు ఏదో ఒక దేవుని యొక్క వాక్యం, వీళ్ళు చేసిన పరిచర్యలు, నా ఆత్మీయ బిడ్డలు చేసిన పరిచర్యలు, మీ శారీరకమైన బిడ్డలు చేసినటువంటి పరిచర్యల గురించి వింటూ ఉంటే, వాళ్ళు చేసినటువంటి ఆనందకరమైనటువంటి మాటలు నేను వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు చదువుతుంటే నేను కూడా వెళ్ళినట్టుగా సంతోషిస్తూ ఉంటాను, నేను ఆనందిస్తూ ఉంటాను. నేను వాళ్ళు వెళితే నేను వెళ్ళినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చేస్తే నేను చేసినట్టే పరిచర్య. ఈ రీతిలో నా ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఏ రీతిలో జీవిస్తున్నావో నువ్వు ఆలోచన చేయి. దేవునికి మహిమ కలిగి జీవిస్తున్నావా? దేవునికి మహిమ కలిగి జీవిస్తున్నావా? లేక అపవాదికి మహిమ కలిగి జీవిస్తున్నావా? అపవాదికి జీవించడం, అపవాదితో జీవించడం, అపవాదికి మహిమ కలిగించడం అంటే అపవాది పెట్టినటువంటి తంత్రములతో ఈ లోకములను, లోకములో వాటిని వెతుకుతూ ఆలోచిస్తూ వాటిని పరిగెత్తామంటే అపవాది నవ్వుకుంటూ ఉంటుంది నేను చూసి. వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి పరిగెత్తగలిగితే దేవుడు నీ యందు నేను చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఈ రాత్రి నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు, దేనికి అప్పగిస్తున్నావు ఆలోచన చేయి. నేను నీ శరీరాన్ని అడగట్లేదు, నీ ఆత్మని. నువ్వేమి తింటావో, ఏమి తాగుతావో, ఏమి ధరిస్తావో నీ ఇష్టం అదే. నీ ఆత్మ ఎలా ఉన్నది ఈ రాత్రి నువ్వు పరీక్ష చేసుకో. నీ ఆత్మ ఎలా ఉన్నది? నరులాత్మ యెహోవా పెట్టిన దీపం, దేవుడు పెట్టినటువంటి దీపాన్ని నువ్వు ఏ రీతిలో కాపాడుకుంటూ ఉన్నావు? ఈ దీపాన్ని వెలిగిస్తున్నటువంటి దేవుడు నువ్వు ఏ రీతిలో కాపాడుకుంటున్నావు? అందుకనే భక్తుడైనటువంటి యేసయ్య గారు ఒక పాట రాశాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలులోనైనా ఎడివాలోనైనా ఆరిపోలే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దైవ
నీవు వెలిగిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆయన వెలిగించినటువంటి దీపాన్ని ఏ మానవుడు కూడా ఆర్పలేడు. పిల్లలు, ఆ దీపముని హృదయంలో వెలుగుతూ ఉండాలి. చూడండి, శరీరాన్ని ఆర్పగలరు, శరీరాన్ని మాయం చేయగలరు, కానీ దీపాన్ని, ఆత్మని ఎవరు కూడా ఆర్పలేరు. పిల్లలు, నీ ఆత్మని రాత్రి ఎవరికి అప్పగిస్తున్నావు? నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నావు? ఆయన్ని దూషిస్తే ఎవరిని దూషించదు ఆయన. ఎవరైనా నిన్ను దూషిస్తే నీ దూషణ ఎలా ఉంటుంది? ఊరు మొత్తం వినపడాలా, గ్రామం మొత్తం తెలియాలా, నీ దోషములు అలా ఉంటాయి. ఆయన్ని దూషిస్తుంటే ఎవరు కూడా ఒక్క మాట నోరెత్తి పలకలేదు. ఈ రాత్రి నువ్వు ఆలోచించి, దోషులతో ప్రతి దోషణ చేస్తున్నావా? చెప్పు, దోషులకు ప్రతి దోషణ చేస్తున్నావా? ఈ రాత్రి నీకై నువ్వు ఆలోచన చేసుకో. నా ప్రభు నీ కోసమే ప్రాణం పెట్టాడు, నీ కోసమే మరణించాడు, నీ కోసమే ఆయన తిరిగి లేచాడు, నీ కోసమే ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ పరలోకానికి నువ్వు చేరాలంటే అర్హత నువ్వు పొందుకోవాలా. ఏం అర్హత అంటే లోకాన్ని విడిచిపెట్టాలా, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాలా, దేవుని సన్నిధికి రావాలా, మారు మనసు పొందాలా, పశ్చాత్తాపడాలా, బాప్తిసం పొందాలా, నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళాలా. పిల్లారా, మారు మనసు పొందాలా, నీ హృదయం మార్చుకోవాలా, నీ తలంపులు మార్చుకోవాలా, నీ కోరికలు మార్చుకోవాలా, నీ ఆలోచనలు మార్చుకోవాలా, నీ ఉద్దేశాలు మార్చుకోవాలా. కానీ నీ మతం మారాల్సిన అవసరం లేదు, నువ్వు కులం మారాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు కోరుతుంది, నీ మతము కాదు, నీ కులము కాదు, నీ హృదయం మారాలి. నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు ఆయన. ఈ రాత్రి నీ హృదయం ఎవరికి వల్ల నాశపడుతున్నావు? సాధారణంగా నేను పుట్టించినటువంటి దేవుడిగా నీ హృదయం ఎవరికి ఇవ్వాలనుకున్నావు? సాధారణకి ఇస్తావా, దేవునికి ఇస్తావా? చిన్న ఎగ్జాంపుల్, ఒక కొట్టుకెళ్తే చిరిగిపోయే కొంటాం, మంచి వాడు మనకి ఇస్తే వాటిని తీసి పక్కన పడేస్తాం, చినిగిపోయి తీసుకొని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి తేరంగా చూడడం వల్ల చినిగిపోయి ఉంటాయి.